ఆగో ఆగో ఆగో. అత్తారింటికి వచ్చినంత దర్జాగా వస్తున్నావేంటే? నడు బయటికి. కోడల్ని వెళ్ళగొట్టినట్టు నన్ను వెళ్ళగొడతావేంటి? అడ్డు తప్పుకో. నోరు మోయ్. ఎందుకొచ్చావే? నీ నోరు మోయించడానికే వచ్చాను. అడ్డులేగు, నేను పార్థం చూడాలి. వాడేం నీ మొగుడనుకుంటున్నావా? హక్కున్నట్టు మాట్లాడుతున్నావు. వాళ్ళేడు కనపడలేదు. నడవే బయటికి. నీలా నేను దున్నపోతలా లేకపోవచ్చు, కానీ నాకు బలం ఉంది. ఎముకలు అతికించడమే కాదు, విరగొట్టడం కూడా నాకొచ్చు. ఆ డాక్టర్లా ఉందే. ఎంత ధైర్యమే నీకు? కొడుకుని పైకి పంపించాలనుకున్న దానివి, కోడల్ని బయటికి పంపించాలనుకున్న దానివి, అడ్డొచ్చే నాలాంటి వాళ్ళని చంపించాలనుకున్న దానివి. అన్నీ తెలిసిన నా ముందే నువ్వు ధైర్యంగా నిలబడ్డప్పుడు నువ్వెంత నీచమైన ఆడదానివో, నీదెంత చండాలమైన బ్రతుకో తెలిసిన దాన్ని నాకెంత ధైర్యం ఉండాలి? అవును, నేను నీచమైన దాన్నే. అయితే ఇప్పుడేమంటావే? నీ నీచత్వం ఎంత పరాకాష్ఠకి చేరుకుందో తెలుసుకుందామనే వచ్చాను. ఏం చేసావు నీ కొడుకుని? ఎంత తెలివైన దానివే? చేతికో కట్టు కట్టుకుని హాస్పిటల్ వాడితో బిల్లు కట్టించుకుని వాడికి నా గురించి ఉన్నవి లేనివి చెప్పి ఇంటికి రాకుండా చేసి మళ్ళీ ఏవి ఎరగనట్టు నా ముందుకొచ్చి మాట్లాడుతున్నావా? అంటే ఏమి ఎరగనంటావు? అవును. నీ కొడుకు ఏమయ్యాడో నీకే తెలీదంటావు? అవును అవును అవును. మరి ఏ దిగులు లేకుండా ఎక్కడున్నాడో వెతక్కుండా ఇంట్లోనే పిప్పళ్ళ బస్తాలా కూర్చున్నావేంటే? దొంగ నాటకాలు ఆడుతున్నావా? దొంగ నాటకాలు? ఏయ్, నా సంగతి నీకు తెలీదు. చంపేస్తాను. హే, నీ సంగతి ఎవరికి తెలీదే? నీ ఘన చరిత్ర అంతా తెలిసింది నాకే కదా. ఆనాడు నన్ను తప్పించడం కోసం కొడుకని కూడా చూడకుండా చంపించాలని చూసావు. ఈనాడు కొడుకెక్కడ పెళ్ళాం మాయలో పడి నీ విలువ గుర్తించడని భయపడి పచ్చని సంసారంలో చిచ్చు పెట్టి కోడల్ని వెళ్ళగొట్టావు. నా ద్వారా నీ కొడుక్కి నిజాలని తెలిసేసరికి భయపడి కంగారు పడి ముందే జాగ్రత్త పడి అతన్ని కూడా మాయం చేసావు. నువ్వసలు ఆడదానివేనా? నీకసలు మాతృత్వం అనే పదానికి అర్థం తెలుసా? ఎందుకే ఆ బ్రతుకు? మమకారం అనేదే లేనప్పుడు, మనిషిగానే బ్రతకలేనప్పుడు యాస్తంతా నెత్తికేసి కొట్టుకుంటావా? చచ్చాక నీతో పాటు తీసుకుపోతావా? ఏంటే నా ఇంటికొచ్చి నన్నే నిలదీసి మాట్లాడుతున్నావు? ఇది నా ఇంటి సమస్య, నా కుటుంబ సమస్య. ఎక్కడో పుట్టిందనివి, ఎవరికో పుట్టిందనివి. నీకేం సంబంధం ఉందని నా ఇంటికొచ్చి మాట్లాడుతున్నావు? నీ ఇంటి సమస్య నాతోనే మొదలైంది, నాతోనే ముగిసిపోవాలి. నిజం చెప్పు, ఏం చేసావు నీ కొడుకుని? నువ్వేం చేశాననుకుంటున్నావో అదే చేశాను. చంపేశాను చంపేశాను. లేదంటే కిడ్నాప్ చేయించాను. ఏం చేస్తావే? ఏం చేయగలవు నువ్వు? పోయి పోలీస్ రిపోర్ట్ ఇస్తావా? ఇవ్వు. సాక్ష్యాలు అడుగుతారు, ఉన్నాయా? ఉంటే ఇవ్వు. కన్న తల్లి కొడుకును వంచించిందనో చంపించిందనో చెప్తావా? చెప్పు. నీ దిక్కున చోటికి వెళ్ళు. దమ్ముంటే ఆ పని చేయి.